నువ్వు ఏదైనా సరే నువ్వు కొండతో మాట్లాడుతూనే ఉండాలి. అది ప్రభా అది వింటదే ప్రభా, వినేంత వరకు మాట్లాడు. ప్రభా జరగట్లేదు ప్రభా, జరిగేంత వరకు మాట్లాడు. వాడు సందేహించకుండునట్లు వాడు చెప్పినది జరుగునని ప్రభు అంతా డిక్లేర్ చేసిండు. ఇంకా నేను ఎందుకు సందేహించాలా? ఆమేన్. నేను ప్రకటిస్తున్న విశ్వాసం అపోస్తుల యొక్క విశ్వాసం. నేను ప్రకటిస్తున్న బోధ అపోస్తులు బోధించిన బోధ. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చెరసాలలోంచి బయటకు వచ్చింది వాళ్ళు, కానీ టుడే ద చర్చ్ ఈస్ థింకింగ్ చెరసాలకు పోతే మంచిగుంది కదా అని అనుకుంటున్నారు, ఉంటే మంచిగుంటది కదా అనుకుంటారు. ఏమంటాను తెలుసా? అపోస్తుల యొక్క విశ్వాసం చెరసాలకు పోయి బయటకు వచ్చింది. నువ్వు ఉండడానికి ప్రయత్నం చేయకు, బయటికి రావడానికి ప్రయత్నం చేయి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సో అదేంటి తెలుసా? అమూల్యమైన విశ్వాసం, ఏ గ్రేట్ ఫెయిత్. మీకు కూడా అలాంటి క్రియలు మీ జీవితాల్లో జరుగును గాక. హల్లెలూయా. నేను చెప్పే చాలా అర్థం చేసుకోవాలి మీరు. ఏమంటో తెలుసా? లోకంలో ఉన్న బాధలు ఎంతగానో కన్నీరుగా బోరు అని ఏడ్చేటట్టు పరిస్థితులు వస్తాయి. బోరు అని ఏడ్చేటట్టు, అన్ని చూసి అటు చూసి ఇటు చూసి ఏది నీకు అనుకూలంగా లేనప్పుడు ఏడ్చే పరిస్థితికి వస్తాయి. కానీ నువ్వు కలిగిన దేవుడు చాలా శక్తిమంతుడు, చాలా గొప్ప దేవుడు. నీ కోసం ఏదైనా చేయడానికి ప్రభు సిద్ధంగా ఉంటాడు. బట్ నీ అనుమతి కావాలా? నీ అనుమతే నీ విశ్వాసం. నా మాట మీకు అర్థమైందో లేదో? నీ అనుమతిని ప్రభు కోరుకుంటున్నాడు. నీ అనుమతి, నీ పర్మిషన్ ని ప్రభు కోరుకుంటున్నాడు. నీ పర్మిషన్. హల్లెలూయా. నీ పర్మిషన్ ని ప్రభు కోరుకుంటాడు. నీ పర్మిషన్ ఏంటి తెలుసా? యువర్ ఫెయిత్. ప్రభు పట్ల ఏ ఫెయిత్ నువ్వు కలిగి ఉన్నావో, ఈ దినమున ఇది జరగాల, ఆ దినమున ఇలాంటి కార్యాలు జరగాల, నా పరిస్థితి ఇలా ఉండాలా అని నువ్వు కోరుకుంటున్నావు కదా, దట్ ఈస్ గ్రేట్ ఫెయిత్. దేవుడు దాన్ని ఘనపరుస్తాడు. అందుకనే నువ్వు పలికేంత వరకు ఇబ్బంది పడతావు, పలికిన తర్వాత ఇబ్బంది పడొద్దు. పలికిన దాన్నే గట్టిగా పట్టుకోవాలా. ఆయన పొందిన గాయముల చేత నేను స్వస్థత పొందిన అంటే అదే మాట మీద నిలబడు. ఇంకొంచెం 103కి పోయినా కొంచెం అదే మాటను గట్టిగా పట్టుకోవాలా. 105కి వచ్చినా అదే గట్టిగా పట్టుకోవాలా. బికాస్ జ్వరము కంటే, బలహీనత కంటే, వ్యాధి కంటే, నొప్పుల కంటే నేను కలిగి ఉన్న విశ్వాసం అమూల్యమైనది. ప్రభు నువ్వు కలిగి ఉన్న రోగం అమూల్యమైన చెప్పట్లే, నువ్వు కలిగి ఉన్న అప్పులు అమూల్యమైన చెప్పట్లేదు, కానీ నీవు క్రీస్తునందు కలిగి ఉన్న విశ్వాసం వెరీ వెరీ ప్రెషస్. హల్లెలూయా. ఎవరికన్నా గోల్డ్, జ్యువెలరీస్, డైమండ్స్ కనిపిస్తే దిస్ ఇస్ వెరీ ప్రెషస్, దాన్ని చూసినా కొద్దీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఎందుకు? అది చాలా విలువైనది, ఎంతో కష్టపడతా కానీ అది రాదు. కానీ ప్రభు దానికి వాల్యూ ఇవ్వట్లే. హల్లెలూయా. ప్రభు దానికి విలువనివ్వట్లే. కానీ నీవు హృదయంలో కలిగి ఉన్న ప్రభు పట్ల ఉన్న విశ్వాసం ఉంది చూడండి, దేవుడు దానికి ప్రాధాన్యత ఇస్తున్నాడు. దట్ ఈస్ వెరీ ప్రెషస్ అని ప్రభు చెప్తున్నాడు. అందుకనే అపోస్తులైన పౌలు కూడా అపోస్తులైన పేతురు కూడా పత్రిక రాస్తూ మా వలె ఏ ఈక్వల్ ఫెయిత్ ఐఎమ్ రైటింగ్ టు దోస్ హూ హ్యావ్ బీన్ గివెన్ ఏ ఫెయిత్. ఈ మాట అందరు వినాలి. ఏ గివెన్ ఫెయిత్ అంటే ఇదే విశ్వాసము మనకి ప్రభు చేత ఇవ్వబడ్డది. అవునా? ఓకే, నేను ఒక మాట చెప్తా, అందరు నా మాట వినాలి. నీలో ఇప్పుడు నువ్వు చెప్తున్నావు కదా, నేను ప్రభువుని నమ్ముతున్నానండి, నా జీవితంలో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు, ఇది కూడా జరిగిస్తాడు, ఇది నేను ప్రభువుని నమ్ముతున్నాను, ఇది ప్రభు ఆరంభించాడు. ఎస్, ఇది ప్రభు ఆరంభించాడు. నువ్వు కలిగి ఉన్న ఫెయిత్ ఎవరు ఆరంభించాడు తెలుసా? నీవు ఆరంభించలే, ప్రభు ఆరంభించాడు. అది విశ్వాసాన్ని ఎవరు ఇచ్చారు? ఆ స్థితిని ఎవరు ఇచ్చారు? గాడ్ ఇచ్చాడు నీకు. అది ఏ గివెన్ ఫెయిత్ అంట. కొండలను పెకిలించగల విశ్వాసము ఎవరి ద్వారా పొందుకున్నాము? ఫ్రమ్ గాడ్. ఇంకా నువ్వు నిలుచున్నావు, ఇంకా ఈ బలహీనతలో ఇంకా నిలబడ్డావంటే నిన్ను బట్టి కాదు, దేవుడిస్తున్న కృపను బట్టి. ఈ ఆటుపోట్లు, ఇబ్బందులు, ఆ రాళ్ళు, అది ఇది ఇంకా పడుతున్నా కూడా ఇంకా నిలబడుందో చూడు, ఇట్స్ నాట్ యువర్ ఫెయిత్, ఇట్స్ ఫ్రమ్ గాడ్. అది దేవుని యొద్ద నుంచి ఇవ్వబడిన కృప అంట. ఇది కృప వల్ల మనం పొందుకున్నాం. ఇది మనం ఆరంభించలే, ప్రభు ఆరంభించాడు. హల్లెలూయా.
సో ఇక్కడ చింతించాల్సిన పని లేదు, బాధపడాల్సిన పని లేదు. ఇవ్వబడిన దాన్ని ప్రదర్శించడం ప్రారంభించాలి. అందుకనే హృదయం గలిబిలి కాకుండా, మనసు సందేహింపకుండానట్లు నీవేం చేయాలి తెలుసా? దేవుని కూర్చున్న లోతైన జ్ఞానం పొందుకుంటూ నీవు ఈ లోకంలో ప్రతి పరిస్థితి అధిగమిస్తూ నీవు జయించాలి. ప్రైజ్ ది లార్డ్. ఇంకో విషయం తెలుసా? అపోస్తుల యొక్క విశ్వాసం ఏంటి తెలుసా? జయించిన విశ్వాసం. జయించబోతున్న విశ్వాసం కాదు, జయించిన విశ్వాసం. అందుకే పేతురు పోయా అందులోకి పోయినా బయటకు వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. చెరసాలకు పోయినా బయటకు వచ్చాడు. చెరసాలలో పోవడం అంటే ఏంటి తెలుసా? నెక్స్ట్ ఇస్ ద డెత్ డే. పీటర్ యొక్క బర్త్డే అయిపోయింది, కానీ నెక్స్ట్ ఏంటిది? డెత్ డే. ఆ డెత్ డేనే గాడ్ క్యాన్సిల్ చేసి బయటికి తీసుకొచ్చాడు. ఎందుకు తెలుసా? పేతురు కలిగిన విశ్వాసము ఒక సంఘానికి కాదు అంటాల్సింది, కొన్ని వందల సంఘాలకి అంటాలనే దేవుడు బయటికి ప్రభు తీసుకొచ్చాడు. హల్లెలూయా. అదే విశ్వాసము నీకు బోధింపబడుతున్నప్పుడు నువ్వు అంత త్వరగా ఆశించకు చెరసాలని. నీ వల్ల చాలా పని ఉంది. దేవునికి స్తోత్రం. చెరసాలను బయట తీసుకొచ్చే పనిలో నువ్వు ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో దట్ ఈస్ అపోస్టల్ ఫెయిత్. అపోస్టల్ పీటర్ యొక్క ఫెయిత్ అంతా. దేవునికి స్తోత్రం. అయితే నాకు ఇంకా కొంచెం లోతుగా నచ్చిదేంటి తెలుసా? యాజ్ ఈక్వల్ ప్రెషస్ అవర్ త్రూ ద రైచెస్ ఆఫ్ అవర్ గాడ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. ఆయన నీతిని బట్టి, యేసుక్రీస్తు నీతిని బట్టి మనలోకి ఏమొచ్చిందంటే? ఆ ఫెయిత్ వచ్చిందంట. హల్లెలూయా. నేను ఆ బాధలు, కష్టాలు, ఇబ్బందులు వీటి గురించి రాను చాలా తక్కువగా ఆలోచన చేయాలని ప్రారంభించాలా. ఎందుకు తెలుసా? వీటిని ఆల్రెడీ అనగదొక్కిన విశ్వాసంలో నీవు ఉన్నావు. అయితే నేనేమంటాను తెలుసా? ఒక వ్యక్తి జయించాడు అని అంటే ఆ వ్యక్తిని నేను ఫాలో అయితే నేనేమవుతుంది? అవునా? ఇప్పుడు ఈ లోకాన్ని జయించింది ఎవరు? అవునా? ఫెయిత్ ఇన్ క్రైస్ట్. ఫెయిత్ ఇన్ క్రైస్ట్. ఈ లోకాన్ని ప్రతిదాన్ని జయించింది యేసుక్రీస్తు. యేసుక్రీస్తును అంగీకరించిన నేను, యేసుక్రీస్తు సమస్తాన్ని జయించుండు. జయించిన వ్యక్తిని మనలో కలిగి ఉన్నాం. క్రైస్తవులు ఇది మాట్లాడతారు కానీ ఇది నమ్మే స్థితిలో లేరు. నా బాధ అదే. క్రైస్ట్ ఈజ్ మీ, క్రైస్ట్ ఈజ్ ఇన్ మీ, క్రైస్ట్ ఈజ్ ఇన్ మీ మాటలు కాదు. అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు నువ్వు నిలబడే స్థితిలో ఉండాలా. సో జయించిన వాడిని నేను వెంబడిస్తున్నాను కాబట్టి నేను కూడా జయించి ఉన్నాను. నేను కూడా అపవాది యొక్క తలను చితక తొక్కి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అనగదొక్కి ఉన్నాను. అందుకనే సాతాను పైన మాటల చేత నువ్వు విరుచుకుపడాలా. ఏం చేయాలండి? చెప్పండి, ఏం చేయాలి? అపవాది అయిన సాతాను ప్రతిరోజు ఎవరితో ఒకరితో మాట్లాడుతూనే ఉంటాడు. నీది అయిపోయేది పరిస్థితి, నీది ఇంతే, అది ఇంతే అయిపోయేది, నువ్వు ఎదగలేవు, నువ్వు జయించలేవు, నువ్వు పొందుకోలేవు, నీకు జాబ్ రాదు, అది రాదు, ఇది రాదని ఫుల్ ఆఫ్ నెగిటివ్ థాట్స్ ని వాడు డిపాజిట్ చేస్తూ ఉంటాడు. ఎస్బీఐలో మనం డిపాజిట్ చేస్తాం కదా, అట్లా మనలో డిపాజిట్ చేస్తూ ఉంటాడు. వాడు చేస్తూనే ఉంటాడు. ఎవ్రీ డే ఏదో ఒక కొత్త సమాచారాన్ని తీసుకొచ్చి మన మైండ్ అనే బ్యాంకులో డిపాజిట్ చేస్తూ ఉంటాడు. ప్రొడ్యూస్ చేసేది మన మైండే, ఇంట్రెస్ట్ ఇచ్చేది మన మైండే. మనం తీసుకొచ్చిన దాన్ని వినాలి, తీసుకొచ్చిన దాన్ని అసలుకి పక్క పెట్టాలా. ఆల్రెడీ నువ్వు కలిగి ఉన్న దాన్ని నువ్వు మెడిటేషన్ చేయాలి, కానీ తీసుకొచ్చిన దాన్ని ఇక ఈ ఉన్నదాన్ని పక్క పెట్టి వాడు అవునా నిజంగా అట్లొచ్చిందా, అట్లా జరిగిందా నువ్వు ఆలోచించడం ప్రారంభిస్తే దానికి ప్రొడ్యూసర్ నువ్వే. ప్రొడక్షన్ నీ నుంచే స్టార్ట్ అవుతుంది, ఎదుగుదల నీ నుంచే స్టార్ట్ అవుతుంది. హల్లెలూయా. కంపెనీ పెట్టొచ్చు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? డెవిల్ ఎలా యూజ్ చేస్తుంది చూడు. ఫుల్ ఆఫ్ నెగిటివ్ డిపాజిట్ చేస్తుంది. బట్ నీలో ఏ గ్రేట్ ఫెయిత్ నువ్వు కలిగి ఉన్నావు. ఏ ప్రశస్తమైన విలువైన ఫెయిత్ ని కలిగి ఉన్నావు. లోకాన్ని జయించిన ఆ విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా. అందుకే ఎవరు బాధపడ్డా, ఎవరు ఫీల్ అయినా నేను మైక్ తో కూడా మాట్లాడగలుగుతా, స్పీకర్ తో కూడా మాట్లాడగలుగుతా. కొనేంత ఒకరు ఆగు,
కొనేంత వరకు ఆగు, పని చెయ్యి. ఏమేన్. కుర్చీతో కూడా మాట్లాడాల్సి వస్తుంది కొన్నిసార్లు కార్పెంటర్తో కూడా మాట్లాడాల్సి వస్తుంది, కొన్నిసార్లు ఫ్యాన్తో కూడా మాట్లాడాల్సి వస్తుంది. దట్ ఈస్ మై ఫెయిత్. నువ్వు ఏమనుకుంటే నాకేంది? నాకు తెలుసు నా విశ్వాసం ఒక విషయంలో కాదు, అన్ని విషయాల్లో పనిచేస్తుంది.